హాయ్ అందరికీ. మేమైతే ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియా నుంచి సేఫ్గా అయితే బయటకైతే వచ్చేసాము. మాకు ఈ ఫ్లడ్స్ అంటే ఈ వరదలు అనేవి 1 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే సండే మార్నింగ్ 9:30కి అలా వచ్చాయన్నమాట. మాకు అయితే ఎవ్వరు ఏ రెడ్ అలర్ట్ అనౌన్స్ చేయలేదు. ఇలా వరదలు వస్తున్నాయని చెప్పి మాకు ముందైతే ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. రెడ్ అలర్ట్ అని ఇచ్చారు, దేనికి వర్షాలు ఇక్కడ బాగా పడతాయి అని చెప్పి ఇచ్చారు, కానీ ఇలా వరదలు వస్తాయి అని చెప్పి అయితే ఎవ్వరు ఏ రెడ్ అలర్ట్ ఇవ్వలేదు. వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసే టైంకి అప్పుడు ఫోన్స్లో రెడ్ అలర్ట్ అనే అనౌన్స్మెంట్స్ అయితే మాకు వచ్చాయి. సో మేము అలాగే ఉన్నాము. 2 days 3 days వరకు ఎవరైతే ఏ హెల్ప్ చేయలేదు. ఇంట్లో ఉన్న వాటినే యూజ్ చేసుకుంటూ ఉన్నాము. అలాగా కుక్ చేసుకోవడానికైనా ఏదైనా. ఒక 3 days తర్వాతే కొంచెం వాటర్ లెవెల్ ఒక స్టెప్ తగ్గిందనమాట. అప్పటి నుంచి హెల్ప్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ అసలు మా ఫస్ట్ 2 days కూడా బోర్డ్స్ అవి చాలానే వచ్చాయి, కానీ మమ్మల్ని కనీసం బయటకు వస్తారా అని కూడా ఎవ్వరు అడగలేదు. జస్ట్ వచ్చేసి వీడియోస్ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయారు ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే. ఒకవేళ మా దగ్గర కుకింగ్కి ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే మా పరిస్థితి ఏంటి అసలు అక్కడ మాత్రం చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. ఇంకా తగ్గాయి కదా అని చెప్పేసి మేము మళ్ళీ అయితే వచ్చేసాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. బట్ నిన్న కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా మళ్ళీ వాటర్ ఫ్లడ్ అయితే బాగా వచ్చేసింది. సో నిన్న అంటే 6th సెప్టెంబర్ ఇంకా మళ్ళీ వద్దులే పూర్తిగా తగ్గాకే వద్దాంలే అని చెప్పేసి బయటికి అయితే మళ్ళీ వచ్చేసాము. బయటికి వస్తుంటే అసలు ఆ ఫ్లో చూసి అయితే చాలా అంటే చాలా భయమేసింది. తగ్గిపోయాయి అన్న వరదలు మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది, ఒక్కసారి బ్రెయిన్ అయితే స్ట్రక్ అయిపోయింది. ఇంకా సర్లే ఏదైతే అదైంది, మొత్తం పూర్తిగా తగ్గాకి వద్దాము అని చెప్పేసి బయటకి అయితే వెళ్ళిపోయాము. అన్విత్ అయితే మా తమ్ముడు భుజం మీద వేసుకున్నాడు అనమాట, ఎత్తుకుంటే వాడు ఆగట్లేదని. మా హౌస్ వచ్చేసి సింగ్ నగర్ సాయిబాబా గుడి దగ్గర అనమాట. వన్ ఆఫ్ ద ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఒకటి. అక్కడ నుంచి అసలు చూడండి ఫ్లో ఎలా వస్తుందో, ఏదో లైక్ మనం రివర్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే బీచెస్కి వెళ్ళినప్పుడు కానీ వస్తాయి కదా, అంత ఫ్లో అయితే వస్తుంది అక్కడ. ఇంకా ఇటువైపుకి వచ్చేపాటికి లైట్గా తగ్గుతుంది. ఎంత తగ్గినా ఏం లాభం, వాటర్ అయితే మోకాలు పై వరకు ఉన్నాయి. ఇంకా అలా వచ్చేసాం. ఒకసారి చూడండి ఫ్లో ఎలా ఉందో. మేము ఫస్ట్ టైం అయితే బయటకు వచ్చినప్పుడు అసలు ఫ్లైఓవర్ మీద ఎంత ట్రాఫిక్ ఉందో, ఎన్నో ఫుడ్ ప్యాకెట్సే కానీ మిల్క్ ప్యాకెట్సే కానీ వేస్ట్గా పడి అయితే ఉన్నాయి. ఇంకా ఈ 4th and 5th day నుంచి హెల్పింగ్ అయితే అంటే టీమ్సే కానీ గవర్నమెంట్ వాళ్ళే కానీ ఇంటి దగ్గర దాకా వచ్చి పంచడం లాంటివి చేశారనమాట. ఒక్కడే ఫుడ్ అలా బాగుంది అంతే. అసలు నిన్న అయితే ఫుడ్ 3:30కి 4:30కి అలా వచ్చింది. పాడైపోయినవి అయితే ఇచ్చారు, అంటే మేము తీసుకోలేదు, ఆల్రెడీ మేము కుక్ చేసుకొని తినేసుకున్నాము. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఇంకా వెళ్ళిపోతాం అనమాట అలాగా పైకే. సో మేమైతే ఏం తినలేదు. బట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఆ స్మెల్ చూసి అక్కడే పడేశారు. అంత దూరం తీసుకొచ్చి ఆ ఫుడ్ కూడా వేస్టే కదా. సో పాడైపోయినాయా లేదా అని చూసుకొని అయితే పంచేవాళ్ళు. మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. అసలు ఫ్లో తగ్గుతుంది అని అస్సలు ఆలోచన అయితే మాకు రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంత వాటర్ చూసి ఇంకా తగ్గదు కొన్ని రోజుల వరకు అని డిసైడ్ అయిపోయి అయితే మేము బయటకు వచ్చాము. ఇంకొచ్చే దారిలో మేము అలా మెయిన్ రోడ్ వరకు అయితే మేము నడుచుకుంటూ వచ్చాము. ఇంకా అక్కడ ఒక ఫైర్ ఇంజన్ నన్ను అన్నిటిని చూసి ఇంకా ఫైర్ ఇంజన్లోకి అయితే ఆ వెహికల్లోకి ఎక్కించుకున్నారు. చూడండి అసలు ఫ్లో ఎలా ఉందో. జనాలు పాపం తగ్గిపోయాయి అని చెప్పి వచ్చిన వాళ్ళు ఇంకా అలాగే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు. నాకైతే ఒక ఫ్లైఓవర్ దగ్గర ఒక సిచ్యువేషన్ అయితే అస్సలు అర్థం కావట్లేదు. ఇక్కడ వాటర్ ఫ్లో ఇంతలా ఉన్నా ఇంకా జనాలు లోపలికి వస్తున్నారు, కొంతమంది జనాలు బయటకు వెళ్తున్నారు. ఎందుకండి లోపలికి రావడం, అసలు కొన్ని రోజులు తగ్గే వరకు రావద్దు. లైక్ గవర్నమెంట్ అన్నీ పంచుతుంది అని చెప్పి వచ్చేస్తున్నారు. గవర్నమెంట్ అవి తగ్గాక అయినా ఇస్తుంది కంపల్సరీగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పి. సో ప్లీజ్ కొంచెం అంతా తగ్గిన తర్వాతే లోపలికే రండి, ఎందుకంటే ఇంకా చాలా ప్లేసెస్ ఎఫెక్టెడ్ రీజియన్స్లోనే ఉన్నాయి. లైక్ వాటర్ ఫుల్గా వెళ్ళలేదు ఆ ప్లేసెస్లో. అసలు డాబా కొట్టులో మొన్న నేను ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు అసలు వాటర్ లేవు. నిన్న చూడండి అసలు వాటర్ ఎలా వచ్చేసిందో. స్టిల్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ పోలీసులు అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళని బయటకు తీసుకురావడానికి, కానీ చాలామంది ఇంకా స్ట్రక్ అయ్యే ఉన్నారు. సో వాళ్ళు కూడా కొంచెం బయటకు వచ్చేయండి, తగ్గాక కావాలంటే మళ్ళీ వెళ్ళొచ్చు. అందరూ అనుకుంటారు విజయవాడలో ఎండలు తప్ప వర్షాలు కూడా ఎక్కువగా పడవు. బట్ ఈసారి పడిన వర్షం అయితే కొంతమంది లైఫ్స్లో, అంటే మా విజయవాడ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఉన్న ఏరియాస్ అందరూ వాళ్ళ లైఫ్స్లో పెద్ద పీడకలే. ఎందుకు అంటే ఎవ్వరికి తెలియదు కదా. సండే కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇంట్లోనే ఉన్నారు.
ఒకవేళ అదే మండేనో ట్యూస్డేనో వచ్చింటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ ఆఫీసెస్కి వెళ్ళిపోయి ఆ టైంలో వరదలు వస్తే ఏంటండి పరిస్థితి? అసలు ఆ టైంలో ఎవరు కాపాడతారు? ఈవెన్ గవర్నమెంట్ అయినా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండరు కాబట్టి అసలు ఆ టైంలో వస్తే ఇంకా సండే వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి అంతే. ఎందుకంటే ఇంట్లో అందరూ ఒకటే చోటు ఉంటారు కాబట్టి, అదే ఒకళ్ళొక చోట ఇంకొకరు చోట ఉండుంటే కనుక ఇంకా చెప్పలేము. ఎందుకంటే చిన్నపిల్లలు లైక్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, స్కూల్స్కి వెళ్ళినా కాలేజెస్కి వెళ్ళినా దూరంగా ఉంటాయి కాలేజెస్ స్కూల్స్ ఏమో. అక్కడికి వెళ్ళి ఉంటే అసలు ఊహించుకోవడానికి చాలా అంటే చాలా భయం వేస్తుంది. కానీ ఇంకా సో ప్లీజ్ అందరూ తగ్గాకే లోపలికి రండి, పెరిగే కొద్దీ లోపలికి వెళ్ళొద్దు. మనకి పూర్తిగా తగ్గాయి అని ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, లైక్ న్యూసెస్లో కానీ లేదా సోషల్ మీడియాస్లో కానీ వస్తాయి కదా. అండ్ ఫుడ్ పంచడం కానీ లేదా వాటర్ పంచడం కానీ ఫ్లైఓవర్ మీద చాలామంది ఇస్తున్నారు, లోపలికి వరకు చాలా వరకు రీచ్ అవ్వట్లేదు. సో ప్లీజ్ కొంచెం లోపలికి వెళ్ళి ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఉన్న వాళ్ళకైనా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సో ఎక్కువ కాకుండా ఒక లిమిట్లో ఇవ్వండి. లేని వాళ్ళకి లేని ఏరియాస్ ఉంటాయి కదా, సో కొంచెం లోపలికి వెళ్ళి ఆ ఏరియాస్ వాళ్ళకి కూడా ఇవ్వండి. నేనైతే ఫైర్ ఇంజన్లో బయటకైతే వచ్చేసాను. మా హస్బెండ్ వెనకాల వస్తున్నారు. సో అందరూ సేఫ్గా ఉండండి. గవర్నమెంట్ చేసే హెల్ప్స్ లాంటివి తీసుకోండి, ఓకేనా? గవర్నమెంట్ చాలా వరకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తుంది. మనం కూడా అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి అయినా అది సడన్గా వచ్చాయి కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇవి ఎక్కడో ఊర్ల నుంచి వచ్చిన వరదలు అయితే కాదు కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండడానికి, మన ఏరియాలో ఉండే బుడమేరు నుంచి వచ్చాయి. సో అందరూ సేఫ్గా ఉండండి. ఆ ఫైర్ ఇంజన్ వాళ్ళకైతే నేను చాలా అంటే చాలా